హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడనైతే మా పాప ఫంక్షన్కి వెళ్దాం రెడీగా అని చెప్తుంటే కూర్చొని ఏదో పిచ్చి గీతలు గీస్తూ ఉందండి. చూడండి, తనతో పాటు వాళ్ళ పప్ప కూడా ఆమె చెప్పినట్టు వింటూ ఏదో కావి పేపర్స్ చించుతూ తనకిస్తున్నాడు. నేనైతే ఫంక్షన్కి రెడీ అవుతున్నానండి. చూడండి, నేను ఫంక్షన్కి రెడీ అవుతుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడండి. వద్దు అంటే కూడా వినట్లేదు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అవ్వమంటే గంటలు గంటలు రెడీ అవుతా, నేనైతే 5 minutesలో రెడీ అయిపోయాను అని అంటున్నాడండి. చూడండి, నన్ను రెడీ అవ్వనివ్వడం లేదు. చూడండి, రెడీ అయితే అయిపోయాం, ఫంక్షన్కి అయితే బయలుదేరాం. చూడండి ఫ్రెండ్స్, తనైతే కిందకి వెళ్ళాడు, నేను లాక్ వేసేసి కిందకు వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కిందకి దిగేస్తున్నాను. మా హస్బెండ్ అయితే దిగేశాడు, బైక్ దగ్గర ఉన్నాడు, బైక్ తీస్తున్నాడు. నేనైతే వెళ్తున్నాను, గేట్ దగ్గర వరకు వచ్చాను. తను లేట్ అవుతుంది పదా అని చెప్తుంటే కూడా ఏదో ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడండి. చూడండి, ఎంతసేపు అండి అంటే కూడా వినట్లేదు. మేమైతే ఫంక్షన్కి అయితే బయలుదేరామండి, వెళ్తున్నాం. చూడండి, వెళ్ళే దారిలో ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. చూడండి, వెళ్తుండగా ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా ఇక్కడ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందండి. చూడండి, అప్పుడే ఒక బస్సు వచ్చింది, అందులో నుండి జనాలు అందరూ దిగుతున్నారు. ఇక్కడ అన్ని ఆటోలు బైక్లు ఆగాయండి. చూడండి, అందులో నుండి ఎలాగోలాగా బయటపడి వెళ్ళాము. తీసుకెళ్తున్నాడండి బైక్ పైన. చూడండి ఫ్రెండ్స్, ఫంక్షన్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసి కూర్చున్నాను. జనాలు ఎంతమంది ఉన్నారు చూడండి. అక్కడ కనిపిస్తుంది ఆ అమ్మాయిది శ్రీమంతం ఫంక్షన్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఆమె. చాలా బాగా చేశారండి, గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో చేశారు. ఇటు సైడ్ అయితే మొత్తం భోజనాలు రెడీ చేస్తున్నారు. నేను వీడియో తీస్తూ ఉంటే అందరూ నన్నే చూస్తున్నారు. చూడండి, ఈ వెనకాల పాప కూడా ఎలా చూస్తుందో చూడండి. ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయినాయండి. ఐటమ్స్ అయితే చాలా బాగా పెట్టారు. చపాతీ, లడ్డు, రైస్, పులిహోర, చిక్కుడుకాయ కర్రీ, ముద్ద వంకాయ కర్రీ చాలానే పెట్టేశారండి. చాలా బాగా ఫంక్షన్ జరిగిందండి. ఫంక్షన్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసామండి. బాయ్ ఫ్రెండ్స్.